ఉన్నారని. అందుకే పోలీసులు మీడియాకి ఏం చెప్పాలో తెలియక ఇవన్నీ చెప్పలేరు. ఎందుకంటే ఇవన్నీ లీక్ చేస్తే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు హుషారైపోతారు. అందుకని వాళ్ళు చెప్పట్లేదు. హైకోర్టు మాత్రమే వాళ్ళు నివేదిక అయితే సబ్మిట్ చేస్తున్నారు. అంటే మనకిప్పుడు పోలీసులు రెగ్యులర్గా అప్డేట్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది. అంతకుముందు బిగినింగ్లో అప్డేట్ ఇచ్చేవాళ్ళు మీడియాకి, ఇప్పుడు ఇవ్వడం మానేశారు. రెండో అంశం ఏంటంటే వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ కూడా క్లోజ్ చేసేసారు, సెర్చ్ కూడా చేయట్లేదు. సో మూడో విషయం ఏంటంటే హైకోర్టు పోలీసులకి ఒక ఆదేశం జారీ చేసింది. ఆ ఆదేశం ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఎలా ఈ పాపకు సంబంధించి ఏమేమి చేశారు, ఎలా అన్వేషించారు, ఎలా ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్తుంది, అట్లాగే మిస్సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ని ఫాలో అయ్యారా లేదా, ఈ విషయాలు అడిగింది. సో తునికి సంబంధించిన పోలీసులు ఏంటంటే దాదాపు 20 రోజులు, ఈరోజు యాక్చువల్గా సాటర్డే, కరెక్ట్గా మనకి 21వ రోజు ఈరోజు, అంటే 3 వారాలు అయిపోయింది. 6వ తేదీ సాటర్డే ఆ పాప మిస్ అయింది. సో 21 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఎటువంటి జాడ తెలియట్లేదు. కాకపోతే ఏంటంటే మనకు వస్తున్న ఇన్సైడ్ సమాచారం ఏంటంటే ఈ పాప దగ్గరలో ఎక్కడా లేదు, పాప ప్రాణాలతో ఉంది. అంటే మామూలుగా పాపకి ఏమై ఉండొచ్చు అనే యాంగిల్లో తీసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని డౌట్స్తో బిగినింగ్లో సెర్చ్ ఆపరేషన్ చేశారు. అందులో ఒకటి ఏంటంటే జంతువులు అటాక్ చేసి ఉండే అవకాశం ఉంది, అక్కడ కొండ చెలువలు కూడా తిరుగుతున్నాయని చెప్పారు, కొండ చెలువలు ఏమన్నా చేసే అవకాశం ఉంది. మూడోది కోతులు ఉన్నాయి, కోతులు ఏమన్నా అటాక్ చేసే అవకాశం ఉంది. లేదు యాక్సిడెంటల్గా పాప అక్కడ ఏమన్నా నీళ్ళ కుంటలు, చెరువులు అలాంటి వాటిలో పడిపోయి చనిపోయి ఉండొచ్చు. ఈ యాంగిల్స్లో బిగినింగ్లో చేశారు. అవన్నీ కూడా ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు పాపకి ప్రమాదం అయితే ఏం లేదు, జంతువులు కానీ, కొండ చెలువు కానీ, కోతులు కానీ, లేకపోతే ప్రమాదవశాత్తు చనిపోవడం కానీ లేదు. అలాగే చనిపోయినా కూడా పాప అవశేషాలు కానీ, లేకపోతే బట్టలు కానీ, లేకపోతే వెండి మువ్వలు కానీ ఇవన్నీ దొరుకుండేది, వెండి పట్టీలు. సో ఇవేవీ లేవని రూల్డ్ అవుట్ చేసుకున్నారు. కాబట్టి మనుషులే పాపని ఎత్తుకెళ్ళిపోయారు. సో ఈ ఎత్తుకెళ్ళిపోవడం కూడా ఏ యాంగిల్ ఎత్తుకెళ్ళిపోయి ఉంటారన్న దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. అందులో ఒక యాంగిల్ ఏంటంటే పెంచుకోవడానికి. చాలాసార్లు ఈ మధ్య కాలంలో పిల్లలు మిస్ అవ్వడం వెనక ఈ కారణం కూడా ఉంది. పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లలు లేని వాళ్ళు పెంచుకోవడం, అట్లాగే ఈ హాస్పిటల్స్ ఉంటాయి కదా పిల్లల్ని పుట్టించడానికి, సంతానోత్పత్తి కేంద్రాలు, సంతాన సాఫల్య కేంద్రాలు, వాళ్ళకు కూడా అమ్మేస్తున్నారు. అంటే పిల్లలు లేరని వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఈ చిన్నపిల్లలను వాళ్ళకి ఇచ్చేయడం కూడా జరుగుతుంది. సో అదొక ట్రేడ్ జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లం. సో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది కాంటినెంటల్గా జరుగుతుంది. అంటే ఒక్క మన దేశంలో నుంచి తీసుకెళ్ళిపోయి చుట్టూ ఉన్న నేపాల్, శ్రీలంక ఇలాంటి దేశాలకు అమ్మేయడం అనేది జరుగుతుంది. అందుకని సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. మిస్సింగ్ చిల్డ్రన్ కానీ ఏ కేసు అయినా కానీ వితిన్ 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఫస్ట్. రెండవది, ఒక చిల్డ్రన్ మిస్ అయ్యారంటే వాళ్ళు అబ్డక్ట్ అన్నా అంటారు, కిడ్నాప్ అన్నా అంటారు అనే యాంగిల్లోనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. అట్లాగే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉంటాయి ప్రతి జిల్లాకి, వాటికి ఇమీడియట్గా తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉంటుందన్నమాట ఈ కేసుల్లో. ఇది సుప్రీంకోర్టు బ్రాడ్గా గైడ్ లైన్స్, నేను డీటెయిల్గా కూడా ఒక వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళినాక పాపని హ్యూమన్ ట్రాఫికర్స్కి అమ్మేశారని ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు పోలీసులకి ఒక నమ్మకమైన సోర్స్ ద్వారా వచ్చింది ఏంటంటే పాప నేపాల్లో అమ్మేశారు అని చెప్పి. ఎందుకంటే శ్రీలంక, నేపాల్ ఇలాంటి కంట్రీస్కి అమ్ముతున్నారనమాట. మామూలుగా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. దేనికి తీసుకెళ్ళిపోతారు, హ్యూమన్ ట్రాఫికర్స్ ఏం చేస్తారు అనుకున్నప్పుడు ప్రధానంగా ఆడపిల్లలైతే సెక్స్ ట్రేడ్లోకి దించుతారు. అంటే దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో చిన్న పిల్లల్ని లైక్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, రెండవదేమో చైల్డ్ పోర్నో, చిన్నపిల్లల్ని పెట్టుకొని పోర్ను తీసే ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ. దీన్ని వేలం వేయడానికి కూడా డార్క్ వెబ్ అంటారు ఇంటర్నెట్లో. ఈ డార్క్ వెబ్ మనకి బయట ఎక్కడా కూడా ట్రాక్ చేయలేరు అన్నమాట. అంటే ఐపీ అడ్రస్లు ఇవన్నీ ట్రాక్ చేయకుండా ఒక డార్క్ వెబ్ ఉంటుంది, దాంట్లో వేలం వేస్తారు. వేలం వేసి వీళ్ళ ఫోటోలు పెట్టి వేలం వేసి దాన్ని పాడుతారు కూడా. ఇది జరుగుతుంది, ఇంటర్నేషనల్గా జరుగుతుంది. దీని మీద చాలా సినిమాలు, డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. ఆ మధ్య మనకి టేకన్ అనే 1, 2
సిరీస్ కూడా వచ్చింది, చాలా పాపులర్. సో నేను కూడా మా ఫ్రెండ్ ఇలాంటి సబ్జెక్ట్ చేస్తుంటే స్క్రిప్ట్ చేశాను, అప్పుడు దీని మీద రీసెర్చ్ చేశాను. మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ చాలా పెద్ద ప్రాబ్లం, దాంట్లోకి వెళ్ళిపోయినాక రాదనమాట. ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే ఒక లింక్కి ఇంకొక లింక్కి సంబంధం ఉండదు. ఇప్పుడు ఈ పాపను తీసుకెళ్ళి ఎవరో తీసుకెళ్ళిన వాళ్ళు ఒకరు ఉంటారు, వీళ్ళు ఒకరికి అప్పగిస్తారు కదా, ఎవరికి అప్పగించామో కూడా వీళ్ళకి తెలియదు. అంటే వాళ్ళ డీటెయిల్స్ కానీ ఏమీ వీళ్ళకి తెలియదు. వీళ్ళని పట్టుకున్నా కూడా ఆ లింక్ తెగిపోయి ఉంటుంది, లింక్లోకి వెళ్ళలేరు పోలీసులు. అది వాళ్ళ నెట్వర్క్ అనమాట. అలా ప్లాన్డ్గా ఎక్కడికక్కడ లింక్స్ కట్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. అంటే ఒక దగ్గర దొరికినా కూడా వాళ్ళకి ఏం కాదనమాట. కానీ ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్తో కూడా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నారు. ఎందుకంటే తుని పోలీసులకి ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉండదు, వాళ్ళంతా లోకల్ క్రైమ్స్ ఇవే ఉంటుంది. మనకి తెలుసు కదా, రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులకి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది. సో ఇది అందుకనే స్పెషల్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా సిబిఐకి కూడా ఇమీడియట్గా ఇంటిమేట్ చేయాలి ఎవరైనా మిస్ అయితే, అది కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఒకటి అనమాట. సో ఇప్పుడు తుని పోలీసులు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్కి ఇన్ఫార్మ్ చేశారని, ఇది నేషనల్ నెట్వర్క్లోకి వెళ్ళిందని, సో నేపాల్లో ఉండే అవకాశం ఉందని పోలీసులు ఆ యాంగిల్లో చేస్తున్నారు. అందుకే మనకి ఎక్కడా కూడా ఒక చిన్న క్లూ కూడా 20 రోజులు అయినా కూడా దొరకలేదంటే, మామూలుగా అయితే ఎవరన్నా లోకల్ వాళ్ళు ఎత్తుకుపోయింటే ఇప్పటికి తెలిసిపోయేది. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఫోన్ కాల్ డంప్ అంటారు, ఆ టవర్ పరిధిలో ఆ రోజు ఎన్ని కాల్స్ యాక్టివేట్లో ఉన్నాయి, ఫోన్లు ఎన్ని యాక్టివేట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ట్రేస్ చేశారు. దాదాపు 4800 ఫోన్ కాల్ డంప్ని ట్రేస్ చేశారు. అలాగే ఇంటర్నెట్ ప్రోటోకాల్కి సంబంధించి వాట్సాప్లో ఏమన్నా చాటింగ్ అవన్నీ ఉంటే ఫోన్ కాల్ డంప్లోకి రావు, అవన్నీ కూడా ఇంటర్నెట్ ప్రోటోకాల్ దీంట్లోకి వస్తాయి. వాటి ఆ యాంగిల్లో కూడా వీళ్ళు చూసుకున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలు, దాని తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, అక్కడ ఉన్న సీసీటీవీలు, ఇవన్నీ కూడా దాదాపు 200 సీసీటీవీల ఫుటేజ్ను కూడా వీళ్ళు పరిశీలించారు. కాబట్టి లోకల్ ఎక్కడ పాప లేదనే విషయం అర్థమైపోయింది. ఉంటే ఈ పాటికి తెలిసిపోయేది. ఎందుకంటే చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకి ఇవన్నీ పాప వీడియోస్, ఫొటోస్ పంపించారు, రైల్వే పోలీస్కి ఇచ్చారు, ఇవన్నీ జరిగాయి. సో క్లియర్గా హ్యూమన్ ట్రాఫికర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటేనే పాపని కనిపెట్టడం కష్టం అనమాట. సో ఇప్పుడు ఆ యాంగిల్లో నేపాల్ బార్డర్ దాటిపోయింది అనేది మనకి, ఎందుకంటే నేపాల్కి మనకి 3000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది, అదంతా కూడా ఓపెన్ బార్డర్. అంటే మనకి నేపాల్ నుంచి ఇటు రావాలన్నా, ఇటు నుంచి నేపాల్కి వెళ్ళాలన్నా ఇది పాస్పోర్ట్ కానీ వీసా కానీ అవసరం లేదు, మామూలుగా వెళ్ళిపోవచ్చు. సో అందుకనే మనకి నేపాల్ దొంగతనాలు కూడా ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయంటే, ఇక్కడ దొంగతనం చేస్తారు, వేరే వాళ్ళకి అప్పగిస్తారు, వాళ్ళు నేపాల్లోకి తీసుకెళ్ళిపోతారు. అందుకని నేపాల్ వాళ్ళ దొంగతనాలు కూడా ఎక్కువ ఉండడానికి బార్డర్ కారణం. దాదాపు 5-6 స్టేట్ల గుండా వెళ్తుందన్నమాట. సో అలాగా ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఇలాగే వెళ్ళే అవకాశం ఉంది, ఈ పాప కూడా అలాగే వెళ్ళే అవకాశం ఉందని ఆ యాంగిల్లో చేస్తున్నట్టుగా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అందుకనే దొరకడం చాలా కష్టం. ఒకసారి ఆ నెట్వర్క్లోకి వెళ్ళిపోతే చాలా చాలా డిఫికల్ట్ అనమాట వెనక్కి తీసుకురావడం. మనకి ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా సినిమాల్లో కూడా డీటెయిల్గా చూపించారు. సో ఇప్పుడు ఈ తుని పాప జాహ్నవి కూడా అలాగే ట్రాఫికర్ల చేతిలో ఉందని ఆ యాంగిల్లో చేస్తున్నారని, అందుకే పోలీసులు మీడియాకి ఏం చెప్పాలో తెలియక ఇవన్నీ చెప్పలేరు. ఎందుకంటే ఇవన్నీ లీక్ చేస్తే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళు హుషారైపోతారు. అందుకని వాళ్ళు చెప్పట్లేదు. హైకోర్టు మాత్రమే వాళ్ళు నివేదిక అయితే సబ్మిట్ చేస్తున్నారు. అంటే మనకి ఇప్పుడు పోలీసులు రెగ్యులర్గా అప్డేట్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది. అంతకుముందు బిగినింగ్లో అప్డేట్ ఇచ్చేవాళ్ళు మీడియాకి, ఇప్పుడు ఇవ్వడం మానేశారు. రెండో అంశం ఏంటంటే వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ కూడా క్లోజ్ చేసేసారు, సెర్చ్ కూడా చేయట్లేదు. సో మూడో విషయం ఏంటంటే హైకోర్టు పోలీసులకి ఒక ఆదేశం జారీ చేసింది. ఆ ఆదేశం ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఎలా ఈ పాపకు సంబంధించి ఏమేమి చేశారు, ఎలా అన్వేషించారు, ఎలా ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్తుంది, అట్లాగే మిస్సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ని ఫాలో అయ్యారా లేదా, ఈ విషయాలు అడిగింది. సో